సో చాలా రోజులైంది నేను యూట్యూబ్లో లైవ్ చేసి. సో లైవ్ చేసి ఇండివిజువల్గా మాట్లాడే బదులు ఒక వీడియో చేసేస్తే ఈజీ అని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో బేసిక్గా అమెరికా వచ్చేసి 1996 అంటే 30 ఏళ్ళు, 3 దశాబ్దాలు. ఇది 3వ దశాబ్దం. సో బేసిక్గా ఆగస్ట్కి 29 ఏళ్ళు అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్కి 30, కానీ థర్డ్ డికేడ్ కాబట్టి 3 దశాబ్దాలు అని పెట్టనమాట. సో ఈ 3 దశాబ్దాల్లో నేను 96లో వచ్చినప్పుడు ఇండియా జీడిపి కేవలం $387 బిలియన్. మీకు తెలుసు జీడిపిలోని నామినల్ జీడిపి అని ఉంటుంది, పీపీపీ అంటే పర్చేసింగ్ ప్యారిటీ అని ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే నామినల్ జీడిపి ఇండియా కేవలం $382 బిలియన్ ఉండేది. అప్పుడే యుఎస్ జీడిపి $8 ట్రిలియన్ ఉండేది అనమాట. సో ఆ రోజుల్లో 1996లో సిచ్యువేషన్ చాలా వేరే. ఇప్పుడు భారతదేశం సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్. సో అప్పుడు జీడిపి ర్యాంకింగ్ చూస్తే చైనా 10లో ఉండేది నెంబర్లోని, ఇండియా ఏమో 13 అనుకుంటాను, 13లో ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఇండియా జపాన్ని దాటేసి 4th రిచెస్ట్ కంట్రీ, అంటే జీడిపి పరంగా 4th లార్జెస్ట్ జీడిపి అయితే $4 ట్రిలియన్ క్రాస్ చేసేసి 4th పొజిషన్కి వచ్చింది. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కాంగ్రాట్స్. సో ఈ వీడియోలోని బేసిక్గా నా జర్నీ ఈ 3 దశాబ్దాల అమెరికాలోని మీకు ఆల్రెడీ తమ్నెల్లో పెట్టాం కదా, బాధ్యతలు, తర్వాత కష్టాలు, ఇవన్నీను వీటన్నిటి గురించి లైవ్ చేయడం కన్నా జస్ట్ ఒక వీడియో చేసేస్తే రికార్డ్లా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నా. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రవి. సో మీకు ఇంట్రోలో చెప్పినట్టు లైవ్ చేసే బదులు ఒక వీడియో అయితే చేసేస్తున్నా. సో ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇలాగ కాలచక్రం గిర్రని తిరుగుతుంది. సో నిన్నగాక మొన్న వచ్చినట్టు అనిపిస్తుంది అమెరికా. 30 ఏళ్ళు దగ్గర అయిపోతుంది. అసలు ఐ క్యాన్ బిలీవ్, అంటే ఇంత ఫాస్ట్గా టైం తిరుగుతుందా అని. సో మనం చేసిన దానిలోని 2020 హైండ్సైట్ అంటారు. వెనకాల చూసుకుంటే ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు, లైఫ్ ఇంకా బెటర్ అవ్వచ్చు అని. కాకపోతే ఈ 2020 హైండ్సైట్ ఎప్పటికీ ఉంటుంది. మనం టిమ్ కుక్, యాపిల్ సిఇఓతో మాట్లాడినా, లేకపోతే జెఫ్ బెజోస్తో మాట్లాడినా, వాళ్ళు కూడా ఇలా చేస్తుంటే ఇంకా బాగుంటుంది, ఇలా చేస్తుంటే ఇంకా బాగుంటుంది అంటారు. దీనికి ఎండ్లెస్. సో కాకపోతే నాకు చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి. 1996లో అప్పుడు వీసా అపాయింట్మెంట్ ఇప్పుడులాగా అంత సెంట్రలైజ్డ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇవేం లేవు. అప్పుడు టోకెన్స్ ఇచ్చేవారు. సో మౌంట్ రోడ్ అంటే ఇప్పుడు అన్నాసలై, అప్పుడు దాని పేరు మౌంట్ రోడ్ అనేవారు చెన్నైలోని. అప్పుడు హైదరాబాద్లో కాన్సులేట్ లేదు, బెంగళూరులో లేదు, ఓన్లీ చెన్నైలో ఉండేది సౌత్ ఇండియాలో. సో అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడానికి రాత్రంతా, నేను కాదు మా నాన్న చాలా కష్టపడి రాత్రంతా రోడ్డు మీద ఉండి, ఎందుకంటే టోకెన్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా, మార్నింగ్ 6కి ఇచ్చేవారు. టోకెన్స్ అయిపోతాయని కష్టపడి మొత్తానికి ఒక టోకెన్ తీసుకున్నారు. ఆ టోకెన్తోని యుఎస్ ఎంబసీకి వెళ్ళి, అసలు ఇప్పుడు అంటే యూట్యూబ్ ఉంది, సెల్ ఫోన్లు ఉన్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ వరల్డ్. ఆ రోజుల్లో ఏం లేవు కదా, సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు. ఏదో బుకిష్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. లైఫ్ వాజ్ నాట్ ద సేమ్. ఇప్పుడు చాలా ఈజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ట్రావెల్ చేయాలంటే ఏముంది, ఒక పాస్పోర్ట్, డబ్బులు ఉంటే చాలు, ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేసేవచ్చు. కానీ నేను వచ్చిన టైంలోని మీకు ఆ సిచ్యువేషన్లో, అంటే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నేను వచ్చిన టైంలో కూడా అప్పుడు కూడా ఇన్ఫ్లక్స్ స్టార్ట్ అవ్వలేదు. Y2K ప్రాబ్లం 2000 వచ్చింది కాబట్టి 1999 నుంచి కొంచెం ర్యాపిడ్గా పెరిగారు. సో నేను వచ్చిన టైంలోని అసలు కాంటాక్ట్ లేవు. ఫోన్ చేయాలంటే అక్కడి నుంచి, ఇండియా నుంచి ISD కాల్ నిమిషంకి రూపాయి అంత ఉండేది, నాకు గుర్తులేదు, చాలా ఎక్కువ అయితే ఖర్చు అయ్యేది. అది నిజంగా ఒక కలలాగా అయితే అయిపోయింది. కాకపోతే ఒక్కసారి బ్యాక్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటే అమేజింగ్. నేను ఆగస్ట్ 14, 1996లో మెడ్రాస్ ఎయిర్పోర్ట్, అప్పుడు మెడ్రాస్కి, అంటే ఇప్పుడు అలా ఉన్నాయేమో నాకు తెలీదు, అప్పుడు కూడా ఇంటర్నేషనల్, డొమెస్టిక్, మీనంబాకం ఎయిర్పోర్ట్, తిరుసూరం ఎయిర్పోర్ట్ అని 2 ఉండేవి. సో ఇంటర్నేషనల్ మీనంబాకం అనుకుంటా, అక్కడ లుఫ్తాన్జా ఎయిర్లైన్లో మెడ్రాస్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి అట్లాంటా నుంచి ఓక్లోమా సిటీ.
సో నాకు ఫస్ట్ వీసా వచ్చింది, అంటే నాకు ఫస్ట్ నేను అడ్మిషన్ వచ్చింది ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ అని. అది ప్రైవేట్ యూనివర్సిటీ. అప్పుడు చెప్పాం కదా, అప్పుడు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లు ఇవన్నీ ఇంటర్నెట్ లేదు కాబట్టి ఎవరో చెప్పారు అది ప్రైవేట్ యూనివర్సిటీ, ఫీజు ఎక్కువ కట్టాలి కాబట్టి అక్కడైతే వీసా ఈజీగా వస్తుంది, లేకపోతే I-20 అని ఉంటుంది అన్నమాట, అంటే అడ్మిషన్ ఈజీగా వస్తుంది. అంటే నా బ్యాక్గ్రౌండ్ అసలు ఇంజనీరింగ్ కాదు, నేను చదివింది మాస్టర్ పొలిటికల్ సైన్స్, అస్సలు అన్రిలేటెడ్. పోనీ అమీర్పేట వెళ్ళి కంప్యూటర్ కోర్స్ ఏం చేయాలంటే అప్పుడు ఏమీ చేయలేదు, అప్పుడు మనకు అంత వయసు కూడా లేదు. సో బేసిక్గా ఓన్లీ మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఆ డిగ్రీతోని జీమాట్ రాసి, జీమాట్లోని ఒక గుడ్ స్కోర్ వచ్చింది. ఆ గుడ్ స్కోర్తోనైతే మొత్తానికి అప్లై చేశాను. ఓక్లహోమా సిటీ యూనివర్సిటీలోని సీట్ వచ్చింది. ఆ సీట్ వస్తే వెంటనే అసలు ఏం తెలియదు, నిజంగా చెప్తున్నా. అప్పటి వరకు నేను వెళ్ళిన ఒకే ఒక దేశం భూటాన్. మా అమ్మ నాన్న బాగానే తిప్పారు, ఇండియా అంతా బాగానే తిరిగాం, కానీ దేశాలు ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఓన్లీ భూటాన్. భూటాన్ని అసలు ఇంటర్నేషనల్ కింద కన్సిడర్ చేయను, ఎందుకంటే ఇండియాలో అనే కదా కాబట్టి. సో మొట్టమొదటిసారి అమెరికా 1996లో అసలు ఏవి అవగాహన లేకుండా, ఏ కాంటాక్ట్ లేకుండా ప్లేన్ ఎక్కేసి చెన్నై నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి అట్లాంటా నుంచి ఓక్లహోమా సిటీ. సో ఓక్లహోమా సిటీలో కూడా మనకి ఎవడో తెలియదు, అక్కడ కాంటాక్ట్ లేదు, అసలు ఏమీ లేదు. లక్కీగా ఎయిర్పోర్ట్లో దిగేసరికి నేను అనుకున్నా, ఎయిర్పోర్ట్లో దిగాక ఏదో మేనేజ్ చేద్దాం, అసలు ఐడియా లేదు, ఫోన్లు లేవు, ఎవరి నెంబర్ లేదు. యూనివర్సిటీ కేవలం ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ ఆ నెంబర్ ఉండేది. ఒక్కసారి దిగిపోయాక ఏదో చేద్దాంలే అని ఒక గట్టి నమ్మకంతో అనేది దిగిపోయేసరికి ఇంకెవరినో పిక్ చేసుకోవడానికి ఒక ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చాడు. లక్కీగా ఆయన మమ్మల్ని పిక్ చేసుకొని వాళ్ళు టెంపరీగా అకామిడేషన్ ఇచ్చారు మొత్తానికి ఓక్లహోమా సిటీ. సో అక్కడ జాయిన్ అయ్యాను ఎంబీఏ జాయిన్ అయినప్పుడు ఓక్లహోమా సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ కదా, ఆ ప్రీరిక్విజిట్ చేయాలి, ఈ ప్రీరిక్విజిట్ చేయాలి, నీకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు అని మొత్తానికి చాలా ఎక్స్ట్రా కోర్సులు అయితే చేయించారు. అక్కడ ఏంటి, అప్పుడు నేను వచ్చినప్పుడు మీకు మళ్ళీ చెప్పాను కదా, ఇండియా జీడిపి $382 బిలియన్, కనీసం $1 ట్రిలియన్ కూడా లేదు. కానీ ఈ మధ్యన 4 ట్రిలియన్తోని జపాన్ ఓడించేసి 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. దట్స్ ఆసమ్. సో జీడిపిలోని 2 రకాలు ఉంటాయి మీకు చెప్పినట్టు, నామినల్ ఒకటి, పీపీపీ పర్చేసింగ్ ప్యారిటీ అని. సో నామినల్ జీడిపి అయితే $382 బిలియన్, కానీ పర్చేసింగ్ ప్యారిటీ లెక్క చూసుకుంటే అది 1.3 or 1.4 ట్రిలియన్. పర్చేసింగ్ ప్యారిటీ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ మీద, అంటే అమెరికాలోని మినిమం వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $13 ఉంది, ఇండియాలో అంత ఉండదు కదా. లేకపోతే మామూలుగా ఇక్కడ ఏదైనా కొనాలంటే ఎంత, ఆ ప్రైస్ అలాగా ప్రైసింగ్ చేస్తే ఇండియా 1.3 ట్రిలియన్ అనుకుంటా. కాకపోతే అలా చూడరు ఎవరు, అందరూ పీపీపీఏ చూస్తారు, పర్చేసింగ్ ప్యారిటీ. సో ఆ టైంలో పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తోని ఏం జాబ్స్ వస్తాయి ఐడియా లేదు. సో సివిల్స్ రాద్దాం అనుకున్నా, మొత్తానికి సివిల్స్ అయితే నేను ప్రిలిమ్స్ పాస్ అయిపోయాను. అప్పుడు నాకు 20, కానీ మెయిన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఈలోగా జీమాట్ రాసిన కోర్సు అది నేను 1996 మేలోని సెంట్రల్ యూనివర్సిటీ అయింది. ఆ తర్వాత నిజంగా అసలు ఎలా అయిపోయిందో, ఎలా జరిగిపోయిందో, గ్రన్న టైం దొరికిపోయింది. F1 వీసా వచ్చేసింది. మా నాన్న 30,000 అప్పుడు టికెట్ 1 వే నాకు గుర్తు. అది కొనేసి ఎలా వచ్చానో అసలు ఏమీ ఐడియా లేదు. కాకపోతే ఇది ఆలోచిస్తుంటే అంత రిస్క్ చేసామా అప్పుడు అని అనిపించింది. సో ఫస్ట్ సెమిస్టర్ అక్కడ స్కాలర్షిప్ రాదు, లేకపోతే అసిస్టెంట్షిప్ రాదు, ఇవన్నీ రావని మళ్ళీ ఇంకో యూనివర్సిటీకి అప్లై చేశాను, యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ అని టెన్నెసీ స్టేట్లో. లక్కీగా ఆ అడ్మిషన్ వచ్చింది. వెంటనే అందరూ చెప్పారు ఓక్లహోమా సిటీలో అలాగా మధ్యలో యూనివర్సిటీ వదిలి వెళ్ళిపోకు ప్రాబ్లం అని. కాకపోతే రిస్క్ లేకపోతే రివార్డ్ లేదని మొత్తానికి. అప్పుడు కూడా కాంటాక్ట్లు లేవు, ఎవరు తెలియదు, ఫోన్లు లేవు, మళ్ళీ చెప్తున్నా. ప్లస్ నేను వచ్చిన కొత్తలో ఎక్కడైనా ఇండియన్ కనిపిస్తే వావ్ ఇండియన్స్ అని సరదా పడిపోయేవాడు, అంత ఎక్సైట్మెంట్ ఉండేది. సో మొత్తానికి ఒక గ్రే హౌండ్ బస్ ఎక్కేసి ఉన్న బ్యాగేజ్లన్నీ సర్దుకొని మెంఫిస్ టెన్నెసీ వచ్చేసాక అక్కడ కూడా ఎంబీఏ ప్రోగ్రాము, డ్యూయల్ డిగ్రీ లాగా MIS మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని కాన్సన్ట్రేషన్ అన్నమాట ఎంబీఏలోని. అక్కడికి వచ్చేసాం మెంఫిస్ టెన్నెసీ వచ్చేసి అక్కడ మళ్ళీ అసిస్టెంట్షిప్ ఎతకడం. అసలు ఊరు మారిందే ఏదైనా అసిస్టెంట్షిప్ వస్తుంది అని. లక్కీగా మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినట్టు స్కూల్ ఆఫ్ ఫిజిక్స్కి వెళ్తే అన్ని ఇంటర్న్షిప్లు అయిపోయాయి. స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ వెళ్తే ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, చెప్పాను కదా, డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 స్టేట్మెంట్ అంటే. లక్కీగా మనం చిన్నప్పుడు చదివింది గుర్తుంది, స్టడీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఆల్ స్టేట్స్, స్టడీ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆల్ ఫార్మ్స్ అని చెప్తే ఆయన మొత్తానికి టీచింగ్ అసిస్టెంట్షిప్ అంటే ఫిజిక్స్ టీచింగ్ కాదు, ల్యాబ్స్ టీచ్ చేసేది. దాంతో ఫీజు 0,
అంటే మనం బేసిక్గా ఇన్ స్టేట్ కట్టుకోవాలి. అక్కడ ఇన్ స్టేట్, అవుట్ స్టేట్ అని ఉంటాయి అన్నమాట. ఇన్ స్టేట్ అంటే ఓన్లీ ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే ఒక ఫీజు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క వేరే స్టేట్కి వెళ్తుంది అడ్మిషన్కి, ఆ స్టేట్లో ఉంటే కొంత ఫీజు, కానీ బయట నుంచి వస్తే చాలా ఒక 4 రెట్లు 5 రెట్ల ఫీజు ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో అసిస్టెంట్షిప్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ స్టేట్ ఫీజుకి మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా ఇన్ స్టేట్ ఫీజుకి వెళ్ళిపోతుంది. సో ఆ ఇన్ స్టేట్ ఫీజు స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ కడుతుంది అనమాట. సో బేసిక్గా నేను MBA పైసా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా చేసేసాను. అంటే నేనేం ఫీజు కట్టలేదు, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ కట్టేది. ఆ తర్వాత అక్కడ ల్యాబ్స్ టీచ్ చేస్తున్నందుకు కరెక్ట్గా నాకు నెలకి $500 ఇచ్చేవారు. ఆ రోజుల్లో $500 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు 500 అంటే నథింగ్. ఎందుకంటే 500 ఎక్కువ. మా ఇంటి రెంట్ $220. ఓకే, ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళం. అంటే 2 బెడ్రూమ్ ఇల్లు, ఇద్దరు. సో ఒక్కొక్కడికి $55 పడేది. సో మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ నెంబరు, $500 నాకు వచ్చేది, $55 ఇంటి రెంట్. సో 10%. సో ఆ విధంగా మిగతా గ్రోసరీలు అన్ని ఖర్చులు అన్నీ పెట్టుకున్నా అది ఇంకో 100-150 అయ్యేది కరెంట్ అంతా. కాకపోతే నాకు ఫోన్స్కి ప్రతిరోజు మా ఇంటికి ఫోన్ చేసేవాడిని. హోమ్ సిక్, ఎప్పుడు చూసినా అమ్మా నాన్న అనుకుంటూ వాళ్ళకి ఫోన్ చేసేవాడిని. ఆ ఫోన్ బిల్ మాత్రం నెలకి $200 నుంచి $300 వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడంటే వైఫై, ఇంటర్నెట్, వాట్సాప్, ఫ్రీ ఫోన్స్ ఎక్కడ ఉన్నా, ఇవన్నీ లగ్జరీస్ లేవు కదా. సో మొత్తానికి ఆ విధంగా అసిస్టెంట్షిప్ చేస్తూ రాని ఫిజిక్స్ చదువుకొని వాళ్ళకి టీచ్ చేస్తూ నా కోర్స్ అయితే మొత్తానికి కంప్లీట్ చేశాను. సో ఇది గైస్. సో ఒక ఆలోచించుకుంటుంటే ఇప్పుడు లైఫ్ అంతా స్మూత్ అయిపోయింది. మన లైఫ్ కూడా బాగా సూపర్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకసారి జస్ట్ అలా కూర్చొని మొత్తం మెమరీస్ లాగా చూసుకుంటే వావ్, ఇంత అయిందా, ఇంత జరిగిందా అని అనిపిస్తుంది అన్నమాట. సో ఆ విధంగా 1997 జనవరిలో మెంఫిస్ టెనెసీ వెళ్ళి 97 అంతా 98 డిసెంబర్కి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 2 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఎక్స్ట్రా సెమిస్టర్ చేసాం కదా కాన్సన్ట్రేషన్కి. సో దాంతో మొత్తానికి MBA, మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని డిగ్రీ అయితే తీసుకున్నా. కాకపోతే ఇంతకుముందు H1 మీద రాలేదంటే జాబ్ వీసా మీద రాలేదు కాబట్టి కంప్యూటర్ కోర్సులు ఏవీ చేయలేదు, మనకి ఏవీ తెలియదు. సో బేసిక్గా పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, తర్వాత MBA ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అన్నమాట. సో 1998లోనే అయిపోయింది. ఆ టైంలో జాబ్ మార్కెట్ అంటే ఇప్పుడు కష్టం, ఎక్కువ మంది ఫారినర్స్ అయిపోయారు. ఫారినర్స్ అని ఎందుకంటున్నారంటే ఇండియన్సే కాదు, చైనీస్, కొరియన్స్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. విపరీతంగా స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కువ అయిపోయారు కాబట్టి జాబ్స్ మార్కెట్ కొంచెం టైట్ ఉంది అని చాలామంది స్టూడెంట్స్తోని నేను ఇక్కడ మాట్లాడితే, ఎవరైనా అంటే మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు, హిట్కి వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కలిసారు. ఇక్కడే VCO చదువుతున్నారు మాస్టర్స్. ఆ తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడ ఇక్కడ అవుతుంటారు కదా. మొత్తానికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ కొంచెం కష్టంగానే ఉంది అని చెప్పారు. మన జాబ్ మార్కెట్, నేను స్టూడెంట్లా లేను కాబట్టి నాకు తెలియదు, కానీ ఆ టైంలో కూడా జాబ్ మార్కెట్ అంటే ఏ టైంలోకి ఆ టైంలో కష్టాలు. సో 1998 డిసెంబర్కి నాది అయిపోయినా నాకు 1999 ఏప్రిల్ వరకు జాబ్ లేదు. సో జాబ్ లేకపోతే ఏం చేస్తాం, ఎవరో ఇంట్లో మొత్తానికి ఎలాగో సర్వైవ్ అయ్యాం. ఈజీ అవ్వలేదు, చాలా కష్టమైంది. ప్లస్ ఇంటి నుంచి ఇంటికి జాబ్ లేదు, డబ్బులు పంపించండి అని చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు US డాలర్ 35, అంటే ఇండియా రూపాయి $35 ఉండేది డాలర్కి. సో $35 అక్కడి నుంచి ఎలా పంపిస్తారు? ఒక సంవత్సరం జీతం పంపిస్తే మనకి 1 నెలకు కూడా రాదు. సో మొత్తానికి ఎలాగో స్ట్రగుల్ అయ్యి 4 నెలలు మేనేజ్ చేస్తే ఆఖరికి 1999, మొత్తం నా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను. 1999లో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ వచ్చింది. అది కన్సల్టింగ్ జాబ్. ఆ రోజుల్లో కూడా క్లోజ్ టు 100K శాలరీ. ఓకే, అంటే అవర్లీ పేమెంట్ కానీ క్లోజ్ టు 100K. ఇప్పుడు 1999 ఏప్రిల్లో. సో మొత్తానికి నా కార్ అప్పుడే ఏదో మొండిదేను, నా దగ్గర ఉన్న డబ్బులు నా బ్యాంక్లోని $3,000-4,000 ఉండేది మొత్తానికి. ఆ $3,000లో $2,500 డౌన్ పేమెంట్ చేసి జీప్ గ్రాండ్ చెరోకీ ఎందుకు కొన్నానో, ఎలా కొన్నానో బుద్ధి లేని డిసిషన్. అది $34,000 ఇచ్చి ఒక జీప్ కొనేసాను, బ్రాండ్ న్యూ. అంటే జాబ్ వచ్చింది, ఆ జాబ్ చేస్తామో లేదో తెలియదు, ఆ జాబ్ ఉంటుందో లేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికి డైరెక్ట్గా వెళ్ళి జీప్ కొనేసి ఆ జీప్ తీసుకొని నా సామాన్లన్నీ సర్దుకొని మొత్తానికి వెళ్ళిపోయాను మాడిసన్ విస్కాన్సిన్. ఆ మాడిసన్ విస్కాన్సిన్లోని ఒక 8 నెలలు జాబ్ ఉండింది. 8 నెలల తర్వాత పోయింది,
పోయిందంటే కాంట్రాక్ట్ అయిపోయింది, అది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ 4 నెలలు జాబ్ లేదు. అప్పుడు ఎలా అంటే ఇప్పుడులాగా ఓపీటీ 1 ఇయర్ ఉండేది. ఇప్పుడంటే ఓపీటీ అని, స్టెమ్ అని, ఇంకేదో పీటీ అని అన్నీ 3 ఏళ్ళు. కానీ ఆ టైంలో ఎలా అంటే 1 ఇయర్ వచ్చేది ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ 1 ఇయర్లోగా H1B రాకపోతే ఇది కంప్లీట్ అయ్యేలోగా భారతదేశం వెళ్ళిపోవాలి. సో అసలు ఇనీషియల్గా అంటే ఇండియాలోని అప్పుడు ఆ టైంలో ఎకానమీ వేరేగా ఉండేది పూర్తిగా. ఇప్పుడున్న ఇండియా అప్పుడున్న ఇండియా ఒకటి కాదు. చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు అసలు 1996లో పుట్టే ఉండరు. సో ఎవరైతే 96లో కూడా పుట్టేసి నా ఏజ్ లేకపోతే నాకన్నా సీనియర్స్, నాకన్నా కొంచెం జూనియర్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు భారతదేశం ఎలా ఉండేది, అప్పుడు పరిస్థితి ఏంటి, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడులా కాదు. ఇప్పుడంటే అసలు ఇండియా ఈజ్ అమేజింగ్, ఇండియా ఈజ్ ఇంక్రెడిబుల్లా. ఆ టైంలో కూడా అసలు ఇండియా ఎప్పుడు అమేజింగ్, ఇన్క్రెడిబులే. కానీ ఆ టైంలో ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్ ప్లస్ మనకున్న ఆపర్చునిటీ ఆ విధంగా అనుకోకుండా, ప్లాన్ లేకుండా జస్ట్ 3 months ప్రప్పుతోని అది ఎలా అయిపోయిందో అలా అయిపోయింది. ఎడగొచ్చేసి ఎండ్ అయిపోయామాట. సో అక్కడ జాబ్ పోయాక H1B దాని గురించి ఎన్నో కష్టాలు. మొత్తానికి ఏదో ఒకళ్ళు స్పాన్సర్ అయితే లాస్ట్ డే నాకు దొరికాడు. అది ఆ జాబ్ స్పాన్సర్ చేశాక అప్పుడు ఏంటంటే H1B వీసా అప్రూవ్ అయ్యే వరకు మనం జాబ్ చేయడానికి లేదు. సో మళ్ళీ ఆ 4 నెలల తర్వాత ఇంకో 5 నెలలు, అంటే ఈ 8 నెలలు సంపాదించే కదా, ఆ 8 నెలలు బాగానే సంపాదించాం కాబట్టి ఆ డబ్బులన్నీ ఇలా 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 మొత్తానికి ఖర్చు పెడుతూ ఆఖరికి 1999 2000 మార్చ్లో నా H1B అప్రూవ్ అయిపోయి అప్పుడు కన్సల్టింగ్ జాబ్ వచ్చిందన్నమాట. సో వెంటనే విస్కాన్సిన్ మ్యాడిసన్ నుంచి మళ్ళీ మెంఫిస్ టెన్నెసీ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవ్రీ వీక్ ఫ్లయింగ్ జాబ్. అంటే ఎవ్రీ వీక్ హ్యూస్టన్ వెళ్ళేవాడిని. అంటే మెంఫిస్లో ఉండేవాడిని. మండే మార్నింగ్ బయలుదేరి ప్లేన్లోని హ్యూస్టన్ వెళ్ళేవాడిని. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే పనిచేసి థర్స్డే మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ విధంగా అప్పుడు బాగానే డబ్బులు వచ్చేవి కాబట్టి అప్పుడు ట్రావెలింగ్ స్టార్ట్ చేసామాట. అలా అంటే ఎవ్రీ అదర్ వీక్ 2 వారాలకు ఒకసారి యూరోప్ వెళ్ళిపోయాడు. జాబ్ చేసుకుంటూ కెరియర్ బిల్డ్ చేసుకుంటూ. ఇప్పుడులాగా యూట్యూబ్ లేదు కదా. ఇప్పుడులాగా యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో వ్లాగ్స్ పెట్టేసి డబ్బులు సంపాదించుకొని జాబ్ అన్నీ వదిలేసి ఇంకే కెరియర్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ వేరే కదా. మనం ఉన్న కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, ఫ్యామిలీని పెట్టుకోవాలి, ఇవన్నీ ఇప్పటికీ అప్పటికి తేడా గురించి చెప్తున్నా. సో నేను జాబ్ చేస్తూ ఎవ్రీ 2 వీక్స్కి ఒక వీక్ ఇట్లా వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ జర్మనీ వెళ్ళేవాడిని. మళ్ళీ ఆ తర్వాత హాలండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ తర్వాత లేదా డెన్మార్క్, కోపెన్హాగన్, అలా 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 ట్రావెల్ చేస్తూ మొత్తానికి చాలామంది అనుకుంటారు అదేంటి 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో కంప్లీట్ చేసేయచ్చు కదా 195 దేశాలని. చేసేయచ్చు. అంటే యూట్యూబ్ ఇన్కమో లేకపోతే ఇంకేదో ఉండుంటే సైడ్కి మనకు కెరియర్ అవసరం లేదు, ఇంకా ఎడ్యుకేషన్ అవసరం లేదు అని అనుకుంటే తప్పకుండా చేసేయచ్చు. ఇప్పుడు నేనైనా మళ్ళీ మొదలెట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి, డబ్బులు ఉంటే కూర్చుంటే చాలా ఈజీ. అంటే ట్రావెల్ అంత చీప్ ఏం కాదు, చాలా ఎక్స్పెన్సివ్. అందులోని మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం హాస్టల్స్లో ఉంటున్నామా, లేకపోతే కంటిన్యూస్గా ఒక దేశం నుంచి ఒక దేశంకి హాప్ అయిపోతామా, ఇవన్నీ. అది ఎలా అంటే ఎవ్రీ 2 వీక్స్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి కదా. సో చాలా ఎక్స్పెన్సివ్ అయ్యేది. సో ఆ టైంలో ఏంటి, కెరియర్ కావాలి, అంటే ఏదో గోల్ ఉండాలి, ఎడ్యుకేషన్ కావాలి, ప్లస్ ట్రావెల్ కంప్లీట్ చేయాలి. అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మొత్తానికి ట్రావెల్ చేయడం మొదలెట్టాను. ఆ ట్రావెల్ అంటే నాకు పెళ్ళి అయ్యేసరికి ఒక 10 దేశాలు వెళ్ళి ఉంటాను అంతే. ఒక 10 దేశాలు వెళ్ళానంతే. ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంకా మీరు ఆలోచించండి, కొత్తగా పెళ్ళైనప్పుడు జాబ్ చేస్తూ కన్సల్టింగ్, అది కూడా ఆ టైంలో కూడా H1B గ్రీన్ కార్డ్ వస్తుందో తెలీదు, ఆ టెన్షన్ ఈ టెన్షన్, మొత్తానికి అవన్నీ చేసుకుంటూ బాధ్యతలు బరువులు అని చెప్పాం కదా. సో ఈ టైంలో కూర్చొని చూసుకుంటే ఏముందిలే, జనాలు అందరూ అంటారు ఆడికి ఏమి అమెరికన్ పాస్పోర్ట్ ఉందని. అమెరికన్ పాస్పోర్ట్తో పుట్టలే కదా. సో నేను పుట్టింది ఇండియాలోనే, పెరిగింది ఇండియాలోనే. చాలామంది ఎలా అడుగుతారంటే 190 చేసావంటే ఏముంది అమెరికన్ పాస్పోర్ట్ కదా చేసావని. రైటే, అమెరికన్ పాస్పోర్ట్ నాకు మా నాన్న ఇవ్వలేదు, ఎవడో పిలిచి నాకు ఇవ్వలే కదా, మనం ఎర్న్ చేసుకున్నాం అని. సో మనం జాబ్ ఎలా చేసుకున్నామో, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకున్నామో, అలాగే పాస్పోర్ట్ కూడా ఎర్న్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టేసి ఉంటే అమెరికన్ పాస్పోర్ట్ నాకు మా నాన్న అమ్మ ఇచ్చి ఉంటే అది వేరు. కానీ ఈ అమెరికన్ పాస్పోర్ట్ తెచ్చుకోవడం కూడా ఈ ట్రావెల్ జర్నీలో ఒక పార్ట్ మాట. మీకు అర్థమైందా? సో అమెరికన్ పాస్పోర్ట్ నేను ఎర్న్ చేసుకున్నా. ఎలా అంటే ఆ కష్టాలు పడి, H1 పడి, జాబులు చేసి, గ్రీన్ కార్డు అప్లై చేసుకొని ఇవన్నీ చేసే కాబట్టి. సో జనాలు అప్పుడు ఇంతకుముందు మొదలెట్టేటప్పుడు రైట్ ఇండియన్ కాదు,
కరెక్టే, కానీ ఆ పాస్పోర్ట్ కూడా నేనే ఎర్న్ చేసుకున్నా యాజ్ పార్ట్ ఆఫ్ మై కెరియర్ అన్నమాట. సో ఆ విధంగా మొత్తానికి వెనక్కి చూసుకుంటే అబ్బా ఇన్ని కష్టాలు పడ్డామా, ఇంత పడ్డామా అని. ఇదైపోయాక ఆ 2000లోని ఆ జాబ్ చేసేవాడిని. ఆ తర్వాత 2002లోని ఆ జాబ్ పీకేశారు. జాబ్ పీకేస్తే ఇంతకు ముందులాగా ఎలా వెంటనే మనకి 1 monthలో 30 రోజుల్లో వేరే వాడు H1 స్పాన్సర్ చేయాలి. ఆ వేరే వాడు H1 స్పాన్సర్ చేయకపోతే ఏమవుతుంది, ఇండియా వెళ్ళిపోవాలి. అప్పటికి మనకు పెళ్ళి అయిపోయింది. సో స్వాతి డిపెండెంట్. సో ఇప్పుడు నాకు జాబ్ పోయి 2002లోని స్వాతి అంటే ఇక్కడ ఉంటామా లేదా తెలీదు, వెనక్కి వెళ్ళిపోవాలా తెలీదు, అదంతా. దానికి కూడా 1 month అయిపోయింది. కరెక్ట్గా 1 day ముందు లక్కీగా వాషింగ్టన్ డీసీలో ఇంకెవరో దొరికారు. ఏదో అర్జెంటుగా రిచ్మండ్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, నా స్కిల్ సెట్కి మ్యాచ్ అవుతుంది, ఒకవేళ ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే నీకు జాబ్ ఇస్తామని. లక్కీగా ఇంటర్వ్యూ పెట్టారు. ఆ ఇంటర్వ్యూ పాస్ అయిపోయాను. రిచ్మండ్ వచ్చేసాం 2002 జూన్లో. చూసారా? సో 2002 జూన్లో రిచ్మండ్ వచ్చేసి అప్పటి నుంచి ఎన్నేళ్ళైంది, 23 years నుంచి రిచ్మండ్లో ఉంటున్నాం అన్నమాట. సో ఈ స్టోరీ, లైఫ్ స్టోరీ అంతా చెప్పాలంటే ఒక 2 గంటలు చెప్పొచ్చు. సో బేసిక్గా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా లైఫ్ అనేది స్మూత్ సేలింగ్ కాదు, ఎవరికొన్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా పొజిషన్ చూసి ట్రావెలింగ్ అంతా అంటే తిరిగేస్తుంటా, బిజినెస్ క్లాస్లో వెళ్ళిపోతుంటా, లేకపోతే ఇక్కడ బాగా తిరుగుతుంటాం, బాగానే ఉంటాం, వ్లాగ్స్ చేసుకుంటే ఏముందిలే ఆడదేముందిలే, వాళ్ళ వేరే వాడేమో స్ట్రగుల్, ఆ వేరే వాడు పాపం చాలా పేదోడు, ఆ వేరే వాడు ఇలా కష్టాలు అందరూ చెప్పేస్తారు. అన్నిటికన్నా ఈజియెస్ట్ ఏంటంటే వేరే వాడి ఛానల్కి వెళ్ళి కామెంట్ పెట్టడం. ఎవడెవడో ఏదో కామెంట్లు పెడతారు, అది చూసి కొత్తలో ఏంట్రా అలా పెడతారు అనుకుంటారు, తర్వాత అలవాటైపోయి నవ్వుకుంటామాట. అంటే ఏ విధమైన అట్రిబ్యూట్స్ లేనివాళ్ళు, ఏ విధమైన క్వాలిఫికేషన్ లేనివాళ్ళు మన క్వాలిఫికేషన్ గురించి కామెంట్లు పెడితే కొంచెం చాలా హాస్యాస్పదంగా హిలేరియస్గా ఉంటుంది. సో నాకు ఎందుకో ఇవాళ అలాగా సరే వీడియోస్ పాతవి ఏమి ఎడిట్ చేయకుండా మళ్ళీ లైవ్ చేయలేదు చాలా రోజులు కదా, సరే ఒకసారి ఈ జర్నీ ఎలా అయింది చూస్తే మొత్తానికి అంతా రోజీ పింక్, ఏదో అమెరికన్ పాస్పోర్ట్తో నేను పుట్టేసినట్టు, నేను రాగానే మా ఇంట్లో ఎవడో పెద్ద డబ్బులు బ్యాగ్ నాకు ఇచ్చినట్టు అలా ఏం లేదు. సో చాలా 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 స్ట్రగుల్స్ అయ్యి చాలా చాలా కష్టాలు పడి అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళో లేకపోతే ఇంకెవరితోనో చాట్ చేసుకోనో ఇంకెవరినో సొల్యూషన్ అడుక్కోను, అప్పుడు అలాగే ఏం లేదు మాట. ఓన్లీ ఫోన్, ఆ సెల్ ఫోన్ కూడా లేదు. యాక్చువల్లీ నా ఫస్ట్ సెల్ ఫోన్ 2000లో నాకు వచ్చింది. అప్పటిదాకా సెల్ ఫోన్ కూడా లేదు. మా కాలేజ్ వెళ్ళినప్పుడు ఏమైనా కావాలంటే లైబ్రరీకి వెళ్ళి, లైబ్రరీలో ఇంటర్నెట్ ఉండేది, అక్కడ ప్రింట్అవుట్ చేసుకొని యునైటెడ్ కింగ్డమ్ వీసా అంటే యునైటెడ్ కింగ్డమ్ వీసా, లేకపోతే హాలండ్ వీసా అంటే నెదర్లాండ్స్ వీసా అంటే నెదర్లాండ్స్ వీసా, ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడ ప్రింట్ చేసుకొని ఇవన్నీ డాక్యుమెంట్ చేసి, ఆ టైంలో అదే పెద్ద విషయం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏది లేదు కదా. సో ఇది నా జర్నీ. ఇది ఎన్ని మినిట్స్ అయిందో నాకు తెలీదు, అమ్మ పెద్దదే అయిపోయింది. సో ఇది part 1 అనుకోండి జర్నీ. సో ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నానంటే, ప్రతి ఒక్కడికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎవడి కష్టం ఏదో అంటారు కదా తెలుగులో సామెత, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని. ఎవరి కష్టాలు ఓన్లీ వాళ్ళకి తెలుస్తాయి, వేరే వాళ్ళకి తెలియవు. వేరే వాళ్ళ లైఫ్ నేను కూడా చూసి చాలాసార్లు అనుకుంటా, ఆడికేం రా బాబు హ్యాపీగా ఉన్నాడు కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకున్నాడు కదా, యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటున్నాడు కదా అని. వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారు, వీడికేం రా బాబు బోల్డ్ అంతా డబ్బులు ఉన్నాయి, అన్ని ప్రపంచం అంతా తిరిగేసాడు, వీడి పనే బాగుంది, రోజు సినిమాలు చూసుకోవడం. కానీ నాకేం కష్టాలు ఉన్నాయి మీకు తెలియదు కదా. సో ఎవడి బాధలు ఆడుకుంటాయని. సో ఓవరాల్గా వెనక్కి చూసుకుంటే నిజంగానే ఎన్నో హడ్డిల్స్ గెంతుకొని దాటుకొని నాకున్న ఒకే ఒక లక్ష్యం మధ్యలో, స్టార్టింగే నేను 190 తిరిగేయాలని అనుకోలేదు, ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఎలాగైనా అన్ని దేశాలు చూడాలి, ఎవరు చేయిందో ఒకటి చేయాలి అని. ఎవరు చేయిందంటే నేను ఒక్కడే కాదు, ప్రపంచంలో 300-400 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, 400-850 కోట్లలో. అలాంటిది ఏదో చేద్దామని ఒక లాఫ్టీ గోల్ పెట్టుకున్నా. సో లాఫ్టీ గోల్ కూడా ఇక్కడ ఏంటంటే ఓన్లీ డబ్బులతో జరగదు. నాకంటే డబ్బులు ఉన్నోళ్ళు ప్రపంచంలో ఎందుకు విశాఖపట్నంలోనో, హైదరాబాద్లోనో, ఆంధ్రప్రదేశ్లోనే లక్షల మంది ఉంటారు. సో ఒక్క డబ్బులు ఉంటే సరిపోదు, దానికి డబ్బులు కావాలి, లాజిస్టిక్స్, టైం మేనేజ్మెంట్, అన్నిటికన్నా ఏది వదలలేని పట్టుదల ఒకటి కావాలి. సో అన్నీ అంటే ఎన్నో విషయాలు, అమాల్గమేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఎన్నో విషయాలు అన్నీ దగ్గరకు వస్తే కానీ చేయడం అవ్వదు. ఎందుకంటే చాలామంది నేను చూస్తాను, ఒక వీకెండ్ ఏదో టూర్ వెళ్తారు, వెనక్కి వచ్చేసి అబ్బా ఎలా చేస్తావురా బాబు, నువ్వు ఎలా తిరుగుతారా బాబు అంటారు. సో మీరు ఆలోచించండి, మళ్ళీ
అంటే నాకు కెరియర్ వద్దు, ఓన్లీ ట్రావెల్ చేయాలి అంటే యూట్యూబ్ మాధ్యమం అప్పుడు లేదు. యూట్యూబ్ లాంటి ఏదో ఎర్నింగ్ ఏదో ఉంటే, లేకపోతే అప్పుడు స్వాతి జాబ్ చేసి నువ్వు జాబ్ చేయకరా నీకు కెరియర్ వద్దు, నువ్వు ఊరి మీద తిరుగు అంటే అలా కాదు కదా. జాబ్ బ్యాలెన్స్ చేయాలి, కెరియర్ బ్యాలెన్స్ చేయాలి, అప్పుడున్న H1B వీసాలు ఆ ప్రాబ్లమ్స్ మేనేజ్ చేయాలి. నేను ఇంచుమించుగా 100 దేశాలు భారతదేశం పాస్పోర్ట్ మీద తిరిగాను. అప్పుడు నాకు కూడా అమెరికన్ పాస్పోర్ట్ పుట్టగానే రాదు కదా, దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. 100 దేశాలు ప్రతిదానికి వీసాలు అప్లై చేసుకొని, టైం మేనేజ్ చేసుకొని, జాబ్ మధ్యన ప్లస్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే ఒక ట్రిప్ అయిపోయాక మళ్ళీ అమెరికా రావాలి కదా జాబ్కి. సో ఆ ట్రిప్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకొని ఇన్ని చేసుకొని కంప్లీట్ చేశాను. సో ద జర్నీ వాజ్ నాట్ ఈజీ. ఇప్పుడు ఎవరైనా అంటే నాలాగే ఒక ప్రొఫైల్ ఉన్నోడు వేరేవాడు ఉంటే నేను అని చూసి ఇడికెళ్ళారా బాబు ఈజీ అనుకుంటారు. కానీ లైఫ్ వాజ్ నాట్ ఈజీ. అందుకే తమిళలో పెట్టా బాధ్యతలు, బరువులు, కష్టాలు అని. అర్థమైందా? సో ఇది గైస్ ఒక అంటే దీని గురించి మొత్తం నా జర్నీ అక్కడ ఆపేసాను రిచ్మండ్ వచ్చినప్పుడు వరకు. ఆ రిచ్మండ్ వచ్చాక మళ్ళీ ఎన్ని కష్టాలు ఏంటి అని ఇంకో రోజు చెప్పాను. సో ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, చాలా రోజులైంది కదా యూట్యూబ్ లైవ్ పెట్టి. నాకు ఇప్పుడు టైం కుదిరినప్పుడు డెఫినెట్గా యూట్యూబ్ లైవ్ అయితే చేస్తామాట. సో ఇదంతా చెప్దామని ఈ వీడియో, సింపుల్ వీడియో, వెరీ వెరీ సింపుల్ వీడియో మీకు కోసం చేసింది. ఓకేనా? యాజ్ ఆల్వేస్ మొత్తానికి మళ్ళీ చాలాసార్లు రిమైండ్ చేశాను కానీ ఇంకొకసారి చెప్తున్నా, నేను 2020 ఆగస్ట్లో నా ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ టైంలోని మీరు ఎలాగైనా అనుకోండి, కోవిడ్ అనుకోండి, కరోనా అనుకోండి, ఏదైనా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. ఆ టైంలోని నాకు 1 year 8 monthsలో అసలు విపరీతంగా అసలు ఎలా వెళ్ళేవంటే వైరల్ వీడియోస్. నాకు ఎడిటర్ ఉండేవాడు కాదు, నేను ఎవరిని పెట్టేవాడిని కాదు, ట్యాగ్స్ పెట్టేవాడిని కాదు, ఓన్లీ థంబ్నెయిల్ వేరేవాడితో చేయించా. అసలు కాంటెంట్ పెడితే చాలా అలా వైరల్ వెళ్ళిపోయేది. ఆ టైంలో మీకు తెలిసిందే, అంటే ఫాలో అవుతున్న వాళ్ళకి 2022 జూన్లోని అంటే మన జర్నీ చేస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తాయి. సో ఒక యజ్ఞంలాగా కొంతమంది మన మీద పడిపోయి చాలా ఇబ్బందులు పెట్టినా కూడా అవన్నీ దాటుకొని మళ్ళీ స్టిల్ స్టాండింగ్ ఫర్మ్ అండ్ ఆల్. సో అదొకటి. ఇప్పటిదాకా ఎన్నో అంబిషన్స్ పెట్టుకున్న అన్నీ 99.9% కంప్లీట్ అయిపోయాయి. 0.1% అంటే అన్నీ కంప్లీట్ అయిపోతే అది యూటోపియన్ వరల్డ్ రియల్ అవ్వదు. కాబట్టి చిన్న చిన్న గోల్స్ ఏవో ఉన్నాయి, అవి అవ్వకపోయినా పర్లేదు. అంటే ఇట్స్ నాట్ నెససరీ అవి కంప్లీట్ అవ్వాలని, అయితే మంచిదే, అవ్వకపోయినా పర్లేదు. సో బేసిక్గా ఇది మన స్టోరీ ఇన్ అ నట్షెల్. ఎంతసేపు మాట్లాడానో ఏం మాట్లాడానో తెలియదు కానీ మొత్తానికి నేను నా వీడియోస్ ఎడిట్ చేయను. క్రైసిస్ మీద చేసినా, ఎకనామిక్స్ మీద చేసినా, స్టాక్ మార్కెట్ మీద చేసినా, జియో పాలిటిక్స్ మీద చేసినా, దేని మీద చేసినా నా వీడియోస్ ఎడిట్ చేయను. కాబట్టి సింగిల్ టేక్, సింగిల్ షాట్, లోపల నుంచి డైరెక్ట్గా మాట్లాడు. ఓకేనా? ఇది గైస్ ఈ వీడియోకి. మళ్ళీ యాజ్ ఆల్వేస్ నా 1 million ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ 9 లక్షలు అయితే అయ్యేటట్టు ఉంది. రోజు బాగానే పెరుగుతున్నారు సబ్స్క్రైబర్లు. సో ఒకవేళ మీరు నా వీడియోస్ వాచ్ చేస్తున్నట్టు, ఎందుకంటే నాకు 1 million views దాటిన వీడియోస్ అట్లీస్ట్ ఒక 10-20 ఉంటాయి నా ఛానల్లో. నాకు అర్థం కాదంటే ఒక్క ఇంగ్లాజ్ మాత లేటెస్ట్ వీడియోనే 9,81,000 మంది చూశారు, ఆల్మోస్ట్ 1 million. కానీ వాళ్ళు మరి అన్ని మిలియన్స్ చూసినప్పుడు నాకు ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలో నాకు తెలియదు. ఈ చిన్న కోరిక అయితే ఉండిపోయింది 1 million దాటాలని. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది నాకు తెలుసు. కాకపోతే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూసినట్టయితే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడానికి ఒక సూచన అంతే. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.